తమిళనాడులో సంక్షోభానికి ఫుల్ స్టాప్ పడింది. శశికళ కనుసన్నల్లో నడిచేలా పళనిస్వామి సీఎం అయ్యారు. 122 మంది సభ్యుల మద్దతుతో సీఎం బర్త్ కన్ఫర్మ్ చేసుకున్నారు. కానీ ఇంత జరగడానికి ముందు అసెంబ్లీ వేదికగా చాలా పెద్ద హైడ్రామానే కొనసాగింది. డీఎంకేను బహిష్కరించి మరీ బల పరీక్ష జరిపారు సీఎం. కానీ పళని ఎన్నిక నేపథ్యంలో జరిగిన ఈ ట్విస్ట్లో ఎన్నో డౌట్స్. వాటి గురించి ఇప్పుడు విశ్లేషిద్దాం. 30 ఏళ్ల క్రితం ఏం జరిగిందో ఇప్పుడు అదే జరిగింది. అప్పట్లో జయలలిత విషయంలో ఏ సీన్ చోటు చేసుకుందో ఇప్పుడు పళనిస్వామి బల పరీక్ష సీన్లోనూ అదే జరిగింది. అవి కాక ప్రతీకార రాజకీయాలకు మరోసారి అవకాశాన్నిచ్చింది బల పరీక్షకు వేదికైన అసెంబ్లీ. పళని నెగ్గారు. కానీ ఆ క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలు ఒకట్రెండు కాదు. మొత్తం ఎపిసోడ్లో అన్నా డీఎంకేలో ఏర్పడిన చీలికే అసలు పరీక్షకు కారణం. అయినా సరే పళని మాత్రం 122 మంది సభ్యుల బలంతో సీఎంగా నిరూపించుకున్నారు. ఆయనకు వ్యతిరేకంగా ఓటేసిన రెబెల్స్ లో పన్నీర్ సహా మొత్తం 11 మందిపై పార్టీ అనర్హత వేటు వేసింది. మరిప్పుడు వాళ్ల ఫ్యూచర్ ఏంటి? కొత్తగా ఏదైనా పార్టీ పెడతారా? డీఎంకేలో చేరతారా? లేక క్షమాపణలు వేడుకుంటూ అన్నా డీఎంకేలో ఆకులో ఆకులై కలిసిపోతారా అన్నది కూడా వేచి చూడాల్సిన విషయం. అయితే ప్రస్తుతానికి మాత్రం పన్నీర్ వర్గం ఆగ్రహంతోనే ఉంది. ప్రజాస్వామ్యానికి ఇంతకంటే అన్యాయం ఉండదని గట్టిగా చెప్తున్నారు. అసలైన ధర్మయుద్ధం చేసి తాడో పేడో తేల్చుకుంటామంటున్నారు. ஜனநாயக மரபுக்கு விரோதமாக வெளியேற்றி இந்த தீர்மானத்தை இப்பொழுது நிறைவேற்றியிருக்கிறார்கள். நிறைவேற்றப்பட்ட அந்த தீர்மானம் செல்லுபடி ஆகுமா ஆகாதா என்ற தீர்ப்பு இன்றைக்கு மக்களிடத்திலே விடப்பட்டிருக்கிறது. இவர்களெல்லாம் அந்தந்த தொகுதிக்கு சென்று மக்களை சந்திக்கின்ற பொழுதுதான் மக்களுடைய எண்ணங்கள் மக்களுக்கு மிகப்பெரிய துரோகம் செய்ய. ఇక పేపర్లు చించడం, మైకులు విరగ్గొట్టడం చాలా సార్లు చాలా సభలో చూసాం. కానీ స్పీకర్ పై దాడి చేయడం, ఆయన్ని లాగి పడేసి ఆ చైర్లో కూర్చోవడం వంటి ఘటనలు మాత్రం ఇప్పుడు తమిళనాడులోనే చూసాం. అసలు అలాంటి చర్యలకు దిగిన ఎమ్మెల్యేలపై చర్యలుండే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంటుందనే అంటున్నారు. అయితే స్పీకర్ మాత్రం ఆ ఘటన కలిచివేసిందని, అమ్మ ఆశయాల కోసం అన్ని భరిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఈ ఘటనలోనే భాగంగా అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ను కూడా మీడియాకు అందకుండా చేశారు స్పీకర్. ఆడియో కట్ చేశారు, లైవ్ వీడియో క్లోజ్ చేశారు. అసలు సభ రూల్స్ ఫాలో అయిందా అన్నది కూడా ఓ ప్రశ్న. అయితే సభ బేషుగ్గా రూల్స్ ఫాలో అయిందనే చెప్పాలి. అసెంబ్లీలో ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆ స్థానంలో ఉన్న స్పీకర్ చేసింది కూడా సబబే అన్న మాట నిపుణుల నుంచి వినిపిస్తుంది. స్పీకర్ గారు బహుశా వారి పరిధిలో ఉన్న అన్ని ప్రక్రియలు ప్రయత్నాలు చేసి చివరికి వాయిస్ ఓట్తో ఈరోజు రిజల్ట్ అనౌన్స్ చేయటం అనేది అది ఫైనలీ చేయవలసిన అవసరం ఉండే వారు చేశారు. పోతే దీంట్లో నైతికంగా మరి ఆ 124 ఎమ్మెల్యేలు నిజంగా ఓపెన్గా మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తున్నారా చేస్తలేరా అనే అంశానికి వచ్చినప్పుడు దాన్ని టెస్ట్ చేయడానికి ప్రస్తుతం హౌస్లో ఏం మార్గాలు లేవు. ఎందుకంటే గవర్నర్ గారికి వారు సంతకాలు చేసి ఇచ్చారు, మేమందరం కూడా ముఖ్యమంత్రి గారిని సపోర్ట్ చేస్తున్నామని. ప్రతిపక్షం లేకుండా సభలో బల పరీక్ష కుదరదని కోర్టుకు వెళ్తామంటోంది డీఎంకే. అయితే కోర్టు కూడా స్పీకర్ అధికారాలను ప్రశ్నించే అవకాశం లేదు. రూల్స్ ప్రకారం సభ జరిగింది కాబట్టి డీఎంకే దాన్ని రాజకీయం చేసే అవకాశం ఉంది తప్ప బల పరీక్షను ప్రశ్నించే తీర్పు మాత్రం ఏ మాత్రం వచ్చే అవకాశం లేదు. డీఎంకే వారి అలిగేషన్స్, ఆరోపణలు ఏతున్నాయో దాన్ని వాళ్ళు ఎలా సబ్స్టాన్షియేట్ చేస్తారు, దాన్ని ఎలా రుజువు చేస్తారు అనేది వారు గవర్నర్ గారికి వెళ్ళి కలుస్తున్నారు. రేపు న్యాయ కోర్టులకు వెళ్తున్నారని వినపడింది. వారికి వెళ్ళినా ఆడ ఎలా అక్కడ వారి ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి అనేది వేచి చూడాలి. కానీ ఈరోజు ఏదైతే స్పీకర్ గారు నిర్ణయం ఏదైతే అంటున్నారో డెఫినెట్లీ నా ఒపీనియన్లో మాత్రం ఆ అజెండాని ఈరోజు పూర్తి చేయటం వల్లనే ఒక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ లేకుండా ఒక మంచి అంటే ఒక పర్మనెంట్ గవర్నమెంట్ని ఆ రాష్ట్రానికి ఇవ్వటానికి స్పీకర్ గారు వారి పని పూర్తి చేశాడు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో ఒక్క పోలిక కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది.
1988లో ఇదే విశ్వాస పరీక్ష సమయంలో మైకులు విరిగాయి, బల్లలు పగిలాయి. అంతేకాదు, అధికారంలోకి వస్తే చాలు కక్ష తీర్చుకునే కల్చర్ ఉన్న తమిళనాడులో ఒకప్పుడు జయలలిత చీరలాగిన రాజకీయం కనిపిస్తే ఇప్పుడు స్టాలిన్ చొక్కా చించిన తీరు దర్శనమిస్తోంది. అప్పట్లో జయదాన్ని రాజకీయంగా క్యాష్ చేసుకుంటే ఇప్పుడు స్టాలిన్ కూడా అదే పంధా ప్రారంభించారు.